సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ఇవా ఫెర్టిలిటీ సెంటర్ చక్కటి పరిష్కారం అందిస్తుందని డాక్టర్ శ్వేత తుమ్మల అన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ ఇవా ఫెర్టిలిటీ సెంటర్లో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవంను పురస్కరించుకుని ఐవీఎఫ్ పై అవగాహన కల్పించారు. జంటలకు మాతృత్వం అనేది గొప్ప వరమన్నారు. అత్యాధునిక పరికరాలతో ఇన్ఫెర్టిలిటీ సమస్యలను పరిష్కరించేందుకు అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు. Hello, I am Dr. Shweta Tumila, Director at Ava Fertility. Ava Fertility Ashok Nagar లో ఉంది. Ava Fertility లో మనము అన్ని ఇన్ఫర్టైల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. IUI, IVF, ICSI, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, IMSI విత్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్, ఇంకా మెయిల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి రొటీన్ టెస్ట్తో పాటు మనం టీసా, మైక్రో టీసా కూడా చేస్తున్నాము. మైక్రో టీసాలో ఏంటి అంటే మనము స్పర్మ్స్ అనేటివి టెస్టిస్లో నుంచి తీసుకొని అదే స్పర్మ్స్ యూజ్ చేసి ICSI అనే ప్రొసీజర్ ద్వారా వాళ్ళ కణాలతోటే వాళ్ళు పేరెంట్స్ అయ్యే ఛాన్సెస్ మనము కలిగిస్తున్నాము. ఏవా ఫర్టిలిటీలో మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే రీసెంట్ అడ్వాన్సెస్లో ఎగ్ ఫ్రీజింగ్ అని చేస్తున్నాము. ఎవరైతే అమ్మాయిలు కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళాలి, లేదు ఇంకా సరి అయిన లైఫ్ పార్ట్నర్ దొరకలేదు అనుకున్న వాళ్ళకి 25 to 30 ఇయర్స్ ఏజ్లో వాళ్ళ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు 30-35 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నా కూడా అవే ఎగ్స్ యూజ్ చేసుకొని తల్లిదండ్రులు అవ్వచ్చు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఏవా ఫర్టిలిటీకి వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏవా ఫర్టిలిటీలో మనకి సెపరేట్గా సైకియాట్రిస్ట్ ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్స్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో, లేదు అంటే వాళ్ళకి ఇమోషనల్గా సపోర్ట్ ఏదైనా కావాలి అంటే మనకి కౌన్సిలర్స్ కపుల్కి ఇమోషనల్గా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏవా ఫర్టిలిటీలో మనము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ టెక్నాలజీస్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ మధ్య ఎక్కువ మనము ఏజ్ ఎక్కువ ఉన్న వారిని చూస్తున్నాము. అంటే 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తున్నారు. వీళ్ళలో ప్రాబ్లం ఏంటి అంటే మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు. పర్టికులర్గా 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేవి ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మనము ఎంబ్రియోస్ తీసుకొని దాంట్లో నుంచి ఒక చిన్న కణం తీసుకొని ల్యాబ్కి పంపిస్తాము. అక్కడ ఏం చెక్ చేస్తారు అంటే ఆ ఎంబ్రియోస్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. ఒకవేళ దాంట్లో ఆ పర్టికులర్ ఎంబ్రియోలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ లేదు అనుకుంటే అది మళ్ళీ ఆ ఉమెన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనము ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్న బేబీస్ని మనం తగ్గిస్తున్నాము.